ఆంధ్రప్రదేశ్లో అయితే కూటమి హవా అయితే క్లియర్గా నడుస్తూ ఉంది. ఎక్కడ లేని విధంగా అయితే భారీ లీడ్ తోటి అయితే ముందుకు వెళ్తూ ఉంది. అందులోనూ జనసేన అయితే ఇచ్చిన 21 సీట్లలో దాదాపు 18 సీట్ల దాకా గెలవబోతున్నట్టు తెలుస్తుంది. అక్కడైతే ప్రస్తుతం ఉన్న లీడింగ్లో. అలానే 122 సీట్ల దాకా టీడీపీ, అలానే ఒక 5-6 సీట్ల దాకా అయితే బీజేపీ అయితే ఉంది. ఆల్మోస్ట్ 140 స్థానాల దాకా అయితే కూటమి అయితే లీడింగ్లో అయితే కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే వైసీపీ అయితే చాలా కేవలమైన ప్రదర్శన అయితే కనిపిస్తుంది. అందులోనూ ఏదైతే వాళ్ళు చాలా స్ట్రాంగ్ హోల్డ్ అయిన రాయలసీమ నుంచి అయితే చాలా దారుణమైన పరాజయాన్ని చూడబోతుంది వైసీపీ అయితే క్లియర్గా తెలుస్తుంది. ఎందుకంటే వైసీపీ పట్టున్నది లాస్ట్ టైం 49 సీట్లు గెలిచిన వైసీపీ ఇక్కడ కనీసం ఈసారి 30 సీట్లు లోపే పరిమితం అయ్యేలా కనిపిస్తుంది. ఎందుకంటే చాలా దారుణంగా కనిపిస్తుంది. మరి మొత్తం పూర్తయ్యేసరికి చూడాలి. ప్రస్తుతం 20 సీట్లు కనిపిస్తే అక్కడ 20 సీట్లు మ్యాక్సిమం మీకు రాయలసీమ నుంచి కొన్ని సీట్లు అయితే కనిపిస్తున్నాయి. మరి ఓవరాల్గా చూసుకుంటే ఎండింగ్ వచ్చేసరికి కనీసం అక్కడ 10 సీట్లన్నా దొక్కుతాయన్న పరిస్థితి అయితే కనిపిస్తుంది రాయలసీమ ఏరియాలో అయితే. ప్రస్తుతానికైతే టీడీపీ కూటమి, అలానే ఎన్డీఏ కూటమి అనుకోవచ్చు. ఎన్డీఏ కూటమి అయితే చాలా భారీ లీడ్తో అయితే ముందుకు పోతుంది. అలానే ఎమ్మెల్యేలు కూడా ఎక్కడ కూడా చాలా తక్కువ మార్జిన్ కూడా కాదు, కొంచెం మంచి లీడింగ్లతో ముందుకెళ్తూ ఉన్నారు. అలానే వైసీపీ నుంచి మంత్రులు ఆల్మోస్ట్ అందరు మంత్రులు కూడా రోజా కావచ్చు, లేకుంటే రజనీ కావచ్చు, అలానే మాజీ మంత్రులైన మన కొడాలి నాని కావచ్చు, పెద్దిరెడ్డి కావచ్చు, అందరూ ఒక్కరు కూడా బొగ్గన కావచ్చు, అందరూ బొచ్చ కావచ్చు, అందరూ కూడా వాళ్ళైతే లీడింగ్ని అయితే ముందుకు రాలేకపోతున్నారు. చాలా అంటే కొంచెం లీడింగ్ తక్కువ ఉన్నప్పటికీ ఓటమిని అయితే చూసేలా కనిపిస్తున్నారు. ఓవరాల్గా మంత్రులందరూ కూడా ప్రస్తుతం అయితే లీడింగ్లు అయితే లేరు, ఉన్న మంత్రులు ఎవరు కూడా. మరి చూద్దాం ఇంకా ముందుకైతే పోతుంది. ఓవరాల్గా అయితే కూటమి అయితే చాలా భారీ మెజార్టీతో అయితే గెలబోతున్నట్టు తెలుస్తుంది. అది మరి ఉండంగా మరి 150 సీట్లు గెలుస్తుందా, 140 సీట్లు గెలుస్తుందా అనేది చూడాలి. మనకి మధ్యాహ్నం 12 గంటలు 1 గంటల లోపు అయితే మనకు తెలుస్తుంది, క్లారిటీ వస్తుంది. టీడీపీ కూటమి ఎన్ని సీట్లు గెలుస్తుంది అనేది చూద్దాం. మరి ఇంకా రిజల్ట్ అయితే వస్తూ ఉన్నాయి వెంటనే చూద్దాం మరి ఎన్ని మెజార్టీతో గెలుస్తుందో టీడీపీ.